ఆలోచనేమో ఈ మధ్యకాలంలో ప్రజల పక్షాన బాధితుల పక్షాన అండగా ఉంటుంది కాబట్టి తెలిసిన వాళ్ళు గట్టిగా చెప్పరు కాబట్టి తెలిసిన వాళ్ళేమో గట్టిగా చెప్పరు కాబట్టి గట్టిగా చెప్పాల్సిన ఎక్కడ ఉన్నది. పెద్దలు మత్సనాచారి గారు వచ్చిండ్రు, మా మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చిండ్రు, అనేక మంది పెద్దలు ఉన్నారు. నేను ఎక్కువ ఉపన్యాసం ఇవ్వడం రాలే కానీ అత్యంత బాధాకరమైన జీవితాన్ని గడిపే వాళ్ళంతా కూడా ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులని బలంగా ఫీల్ అవుతున్నా కాబట్టి వచ్చాను నేను ఇక్కడ. దీనికి మార్గం లేక ఏది లేదు, కానీ పైన ఉన్న పెద్దలకు ధ్యాస పెట్టి ఇది పరిష్కరించినటువంటి కమిట్మెంట్ ఉంటే సాధ్యమయ్యేటువంటి పని ఇది. నేను కూడా 5 ఏళ్ళు ఆర్థిక మంత్రిగా ఉన్నా కాబట్టి అసలు ఆర్థిక శాఖకి ఈ ఉద్యోగుల మొత్తం సమస్యలన్నీ ఆ డిపార్ట్మెంట్ కిందకి వస్తాయి. వాస్తవంగా నేను కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ పెట్టేది చేసినాం కానీ సాధ్యం కాలేదు. మీరు పెట్టినటువంటి 5-6 డిమాండ్లు ఏవైతున్నాయో అది 100కు 100% అమలు కావడానికి ఆస్కారం ఉన్న డిమాండ్లు. దాంట్లో మొట్టమొదటిది వీళ్ళ దగ్గర సర్వీస్ ట్యాక్స్ 18% వసూలు చేయడం ఎంత దుర్మార్గమైంది. అంటే ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కనుక లేకపోయి ఉంటే ఈ 18% అట్రాక్ట్ అయ్యేటువంటి ఆస్కారమే లేదు. అసలే బిచ్చగలవడం ఏమంటే మా దగ్గర బిచ్చమెత్తినట్టు వసూలు చేసుకునే పద్ధతి ఎంతవరకు న్యాయమో ఆలోచించాల్సి అక్కరైతుంది. అయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏదో ఇంటర్మీడియటో లేకపోతే 10th క్లాసుల్లో కాదు, వీళ్ళంతా కూడా మంచి క్వాలిఫైడ్ పీపుల్ వీళ్ళంతా. ఏదో ఇంత ఉద్యోగం అని అంటేనే పిల్లనిస్తారు కాబట్టి పిల్లలనే కాబట్టి బతుకుతున్నాడు వీళ్ళు. ఇవాళ అన్ని కటింగ్ పోను 13,000 రూపాయలు, అన్ని కటింగ్లు పోను 15,000 రూపాయలు 18,000 రూపాయలు వస్తే ఇవాళ కామన్ సెన్స్ సంబంధించిన అంశం ఏంటంటే చిక్కుడు ప్రభాకర్ గారేమో మొత్తం ఇంత శాతం పెరిగింది అంత శాతం పెరిగింది. ఒక ఇల్లు కిరాయి హైదరాబాద్లో 10,000 రూపాయలు ఉంటుంది మినిమం. ఒక కుటుంబం జీవించాలంటే ఇల్లు కిరాయి 10,000 రూపాయలు ఉంటుంది. ఎక్కడ పిల్లలకు బడి ఫీజు కడతావు, ఎక్కడ అమ్మ నాన్నకు ఒకవేళ ఆరోగ్యపరమైన సమస్య వస్తే వైద్యం చేయిస్తావు. ఎంత దుర్మార్గం అంటే ఇంతకంటే ఎట్టి చాకరీ ఇంతకంటే ఎక్కువ దోపిడి ఇంకోటి లేదు. చాలామంది పెద్దలు మాట్లాడిండ్రు, ప్రైవేట్ వాడు దోపిడీ చేస్తామా అడగచ్చు, కానీ గవర్నమెంటే అంటే ప్రజల్ని చూడవలసిన ప్రజల సంక్షేమాన్ని కాపాడాల్సినటువంటి చట్టాలని అమలు చేసే ప్రభుత్వాలే ఈ దోపిడీ చేస్తే ఎవడు కాపాడాలనేటువంటిది చాలామంది మాట్లాడేది అంతకుముందు. ఇవాళ నేను కూడా మళ్ళీ మాట్లాడుతున్నాను. ఇవాళ దీంట్లో ఒక 6 డిమాండ్ తక్షణం పరిష్కరించాల్సి అక్కడ ఉన్నది. 1వ డిమాండు, ఈ మధ్యవర్తుల ద్వారా వచ్చే పంచాయతీ కమిషన్లే కాదు, చాలామంది అనుకుంటాను బట్టి కమిషన్ అని చెప్పి. ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఎంటర్ కాగానే వాడు దీన్ని ఎప్పుడో ఈ ఉద్యోగి చిన్న ఉద్యోగి నౌకరు కావాలి కాబట్టి ఆయన అక్కడే లంచాలు ఇచ్చేస్తున్నాడు. అక్కడెక్కడ ఎంటర్ కాగానే 50,000 1,00,000 రూపాయలు అక్కడే ఇంత లంచం ఇచ్చాలని ఎంటర్ అవుతారు ఫస్ట్. ఆ తదుపరి ఏమవుతుంది, ఒకవేళ ఆయన నచ్చకపోతే మళ్ళీ ఆయన తీసేసి మళ్ళీ ఇంకొని పెట్టుకుంటాడు, మళ్ళీ ఇంత డబ్బులు తీసుకొని పెడతాడు. అంటే మొట్టమొదటిగా ఇలా నేను మొదలు వాదించింది ఏమంటే దీంట్లో ఏజెన్సీ అంటోడు ఎప్పుడు పడితే అప్పుడే పీకేసీ అధికారం వాడికి ఎవడిచ్చిండు. కనీసం ఒక ఉద్యోగం ఒక డిపార్ట్మెంట్ చేస్తే ఏజెన్సీలు మారినప్పటికి కూడా ఈ ఉద్యోగ భద్రత ఉండాలనేటువంటి డిమాండ్ అప్పుడు పెట్టినాం వాస్తవంగా. దీంట్లో ఒకటి ఈ ఏజెన్సీల వ్యవస్థ రద్దు కావాలి, 1. 2 ఈ సర్వీస్ ట్యాక్స్ పేరిట వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసే 18% రద్దు కావాలి 2. 3వది ఉద్యోగ భద్రత కావాలి. 4వది వీళ్ళకి డిపార్ట్మెంట్ టెస్టులు పెడుతుంది. మేము పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టింది. సరే వీళ్ళు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కాకపోవచ్చు, లేదా మెరిట్ ప్రకారం తీసుకోకపోవచ్చు, ఇంటర్వ్యూ జరగకపోవచ్చు, రిటర్న్ ఎగ్జామ్ లేకపోవచ్చు, తీసుకున్నారు.
ఇట్లాంటి సందర్భాల్లో పర్మనెంట్ చేసే అధికారం కోర్టుల వల్ల లేదని చెప్పి అనుకున్నప్పుడు ఆనాడు మనం ఇంటర్మీడియట్లో చెప్పేటువంటి లెక్చర్లకు కానీ డిగ్రీలో చెప్పేటువంటి వాళ్ళకి కానీ ఏం చేసామంటే అప్పుడు సమాన పనికి సమాన వేతనం అని అమలు చేశాం. వీళ్ళకు కూడా గదే పద్ధతిలో సమాన పనికి సమాన వేతనం కనుక అమలు చేసి ఉంటే ఇవాళ ఈ దుస్థితి వచ్చేటువంటిది కాదు. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిన అక్కడ ఉన్నది. ఐదోది ఏంటంటే ఇప్పుడు ఎవడు కొన్ని డిపార్ట్మెంట్లో అయితే నేను ఉన్నా కాబట్టి చెప్తున్నాను, వాడు ఎప్పుడు గ్రాంట్ రూపంలో వస్తుంది, ఒక 6 నెలలకు ఎవరికి వస్తుంది. అసలు ఈ ఏజెన్సీని ఎందుకు పెట్టిండ్రు? ఈ ఏజెన్సీ అంటోడు గవర్నమెంట్ నుంచి వెళ్ళి డబ్బులు వచ్చినా రాకపోయినా ఉద్యోగి మాత్రం జీతాలు ఇవ్వాలి. ఏమైనా పుణ్యాత్తులు ఉంటే కొంతమంది ఇస్తుండొచ్చు, చాలామంది ఇవ్వరు. అసలు నౌకరీ చేసే వాళ్ళకి నేను ఎమ్మెల్యే నౌకరీ చేస్తేనే నాకు ఎప్పుడు జీతం వస్తా అని ఎదురు చూస్తుంట. కానీ వీళ్ళకి ఎక్కడ కూడా 4 నెలలు 5 నెలలు 6 నెలల వరకు కూడా జీతాలు రావు. ఇల్లు కిరాడు సతాయిస్తాడు. నేను అడుగుతా ఉన్నా, నీ కరెంటు బిల్లు కట్టకపోతే నువ్వు కరెంటు కనెక్షన్ ఇస్తావా? నల్ల బిల్లు కట్టకపోతే కరెంటు కనెక్షన్ నల్ల నీళ్ళు వస్తాయా? డబ్బులు లేక ఉద్దర ఎక్కితే బస్సులో టికెట్ కట్ చేయకుండా ఉంటావా? అసలు ఇల్లు కిరాయి చేయకపోతే వాడు ఇంటికాడ ఉంచుతారా? బడి ఫీజు కట్టకపోతే పిల్లల్ని బడిలో ఉంచుతారా? అంటే కనీసం కామన్ సెన్స్ ఇదంతా కూడా. అదే పెద్దవాళ్ళకంటేనేమో అప్పు పుడుతుంది కావచ్చు, బ్యాంకులకి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు కావచ్చు. కానీ ఈ చిన్న ఉద్యోగికి అప్పిచ్చినోడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అప్పిచ్చేవాడు లేక ఎంత నరకం అనుభవిస్తారో ఇక ఆ కుటుంబం అనుభవించే నరకం అది మాటల్లో చెప్పనంత ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి చాలా రేరుగా 31st అంటే 31st ఫస్ట్ వస్తుంది. కానీ అదర్వైజ్ వీళ్ళకి ఎప్పుడో గ్రాంట్ వచ్చినప్పుడు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇవాళ పర్మనెంట్ ఉద్యోగాలు కావాలి, నింపద్దని అంటలేము. కానీ ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే ఒక వర్క్లో అలవాటు అయిపోతారో మనం చూస్తూ ఉంటే సైకలాజికల్గా ఏముంటుందంటే, ఈ ఒక వైద్య శాఖలో ఒక వర్క్లో ఇన్వాల్వ్ అయితే ఇక అదే ఉంటుంది. మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ నౌకరు కొట్టాలంటే చాలా తక్కువ మంది ఉంటారు. 90% మంది వీళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. ఒక పనికి అడ్జస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో నువ్వు తక్కన పర్మనెంట్ ఉద్యోగం వస్తుందని చెప్పి తీసి పడితే వాళ్ళ బతికేం కావాలి? ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు అనుభవాన్ని సంతరించుకున్న తర్వాత వాళ్ళను తప్పకుండా అదే పనిలో ఉద్యోగం గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్ ఉందో 100కు 100% కరెక్ట్. 40 ఏళ్ళ తర్వాత మనం ఆ దాంట్లో ట్రాక్లో ఉన్నప్పుడు చదవడం వేరు, ట్రాక్లో ఉన్నప్పుడు ప్రిపేర్ కావడం వేరు. 40 ఏళ్ళ తర్వాత మళ్ళీ పుస్తకాలు కొనుక్కొచ్చుకొని చదవాలంటే ఎక్కడ సాధ్యమవుతుంది? ఎక్కడ ఉంటాడు? కాబట్టి ఇలా ఖచ్చితంగా ఉద్యోగ భద్రత అనేటువంటి సబ్జెక్ట్ ఏదైతుందో 100కి 100% అమలు చేయాలి. 100% అమలు చేయాలి. తర్వాత ఇక వాడు కడతాడు ఈపీఎఫ్, లేకపోతే లేదు. వాడు ఈఎస్ఐ కడతా లేకపోతే లేదు. వాడు దయాదాక్షిణ్యం మీద చాలా దిక్కులు. అసలు ఈపీఎఫ్ కట్టాడు వాడు, ఈఎస్ఐ కట్టాడు వాడు, ఒక్కోసారి జిఎస్టీ కూడా ఎగబెడతాడు వాడు. గవర్నమెంట్ ఇచ్చే పైసలు కూడా గవర్నమెంట్ కట్టకుండా, అంటే కార్మికుల కోసం కట్టకుండా ఎగబెట్టేటువంటి ఏజెన్సీలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ మీద చర్యలు లేవు, అసలు ఎవరు పట్టించుకుంటూ లేడు. అందువల్ల ఇవాళ ఈపీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ జిఎస్టీ ఉండదంటున్నాం మనం. జిఎస్టీ క్వశ్చన్ ఉండదంటున్నాం మనం. జీవుల మీద జిఎస్టీ ఏముంటుంది? కాబట్టి ఇవాళ మీ డిమాండ్, ఆ డిమాండ్ అయితే ఉందో జిఎస్టీ, మీరేమో జిఎస్టీ కడతలేదు అంటున్నారు, మీకు జిఎస్టీ వద్దంటున్నారు. ఈ సిస్టంలో ఇలా ఉద్యోగం ఎట్లయితే మనకు 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, వీళ్ళకు కూడా గట్టిగా అప్లై చేయాలి తప్ప వాళ్ళకి ట్యాక్స్ విధానం వాళ్ళకు లేదు. మనం సర్వీస్ అనేటువంటి ఈ సబ్జెక్ట్ని తీసేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఈ చెప్తే కూడా, ఎందుకంటే నేను విని ఉన్నా కాబట్టి ఒక 5 ఏళ్ళుగా డిపార్ట్మెంట్ ఉన్నా, అసలు చాలా బాధలు ఉంటాయి. నేను మళ్ళీ అసలు రాజకీయాలలో పదవులు ఉంటాయి పోతాయి, పెద్ద ఇష్యూ కాదు. మేము కూడా అనుభవించడం, మళ్ళీ ఇక్కడ ఉన్నాం, మళ్ళీ రేపు ఉంటాం కావచ్చు. కానీ ఏది ఏమైనా మానవత్వం లేకుండా ఇన్ని లక్షల మంది కుటుంబాల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మీకు కార్డు సరే, ఈహెచ్ఎస్ ఉద్యోగులకే చక్కగా లేదు, వీళ్ళకైతే తప్పకుండా కావాలి. మీకు తెలుసు వాళ్ళు ఏమంటే మీరు కార్డు ఉంటుంది కదా, ఇట్లా హెల్త్ కార్డు ఉంటుంది కదా,
నీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటగా చేసుకోమంటున్నారు. సరే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుండొచ్చు, వీళ్ళంతా బీపీఎల్ ఫ్యామిలీ కింద అవుతాయి కానీ ఉన్న కింద ఏమి రారు, అది వేరే విషయం. కానీ ఓ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు తప్పకుండా ఒక హెల్త్ కార్డు అంటూ ఉంటే ఒక గ్యారెంటీ ఉంటుంది. దీంతో సర్వీస్ చేసేందుకు ఆ డిపార్ట్మెంట్ గుర్తించింది, నేను ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక మెంటల్ అది ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏముంటుంది చెప్పండి, మీరు తప్పకుండా వీళ్ళకు ఆరోగ్య బాధ్యతలు నిర్వహించడం కోసం హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పుకొని నేను డిమాండ్ చేస్తున్నాను. తర్వాత చనిపోతాం, మీకు తెలిసి అలా ఇవాళ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా పెద్ద బెనిఫిట్స్ వస్తలేవు. సింగరేణిలో బలరాం ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండు, మా కార్మికుడు చచ్చిపోతే ₹1,00,00,000 అని చెప్పి. ఇది పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ కొన్ని వేల కోట్లేం కాదు, చిన్న అమౌంట్ తోటి ఎప్పుడు చనిపోతాడు కాదు, ఎప్పుడో ఒక చనిపోతాడు. ఆ చనిపోయిన కుటుంబం దిక్కులేని కుటుంబంగా బజార్లో పడద్దనేది వాళ్ళ కోరిక. కాబట్టి ఈయన ఇన్సూరెన్స్ స్కీమ్ వాళ్ళకి ₹5 లక్షల ₹10 లక్షల కాకుండా ఇవాళ ఆరోగ్యపరంగా హెల్త్ సమస్యలతో చనిపోతేనేమో దానికి ఎక్కువ డబ్బులు కట్టాల్సి ఉంటుంది. కానీ ప్రమాద బీమా ఏదైతే ఉందో ఆ ప్రమాద బీమాలో ₹50 లక్షల ₹1,00,00,000 కనుక ఉంటే విధి నిర్వహణలో భాగంగా ఎప్పుడైనా చనిపోతే ఆ కుటుంబాలు రోడ్ల మీద పడకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇది వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కాదు, చాలా చిన్న అమౌంట్లో అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి దాన్ని కూడా చేయాలని చెప్పి కోరుతాను. ఎప్పుడు మీరు చిక్కుడు ప్రభాకర్ జీవితాంతం కొట్టాడాల్సిందే. ఎందుకంటే ఓడెక్కేదాకా ఓడమల్లప్ప, ఓడెక్కినాక బోడమల్లప్ప. మనం వీడిని దించి వాడిని తెస్తాం, వాడిని దించి మళ్ళీ వీడిని తెస్తాం, ఇదే బాధ తప్ప ఎవరు కూడా కనీసం ఏంటి అసలు ఇవి అత్యంత దుర్మార్గంగా కొనసాగుతూ ఉంది. బాధ అనిపిస్తుంది. కానీ మనం ఏం చేయలేమని అనుకోవద్దు, కానీ తప్పకుండా చేసే రోజులు వచ్చినప్పుడు చేయాలి. తప్పకుండా మీరు ఆలోచన చేయాలి. మనం ఐక్యం కావాల్సిన అక్కడ ఉందని చెప్పి తెలియజేస్తూ నేను చివరిగా నాకు ఇంకో మీటింగ్ ఉంది కాబట్టి దాసీను మేము ఏ రాజకీయాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సామాన్యుడి జరిగినటువంటి అన్యాయం పట్ల మాత్రం తప్పకుండా మాకు గొంతు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పదవుల కోసం చదువు మూసుడు గిన్నెలు ఉంటాం కాదు, పోము గల్లు క్వశ్చన్ లేదు, గట్టుంటే కదా రామ్. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు దీని మీద వట్టిగా టూత్ పాలిష్గా ఇట్లా వట్టిగా ఇది పెట్టి అది పెట్టి కాకుండా దీనికన్నా మంచి కార్యాచరణ చేయండి. ఒక మంచి కార్యాచరణ చేయండి. ఏదో ఒక పరిష్కారం దొరికేదాకా మనం వదిలిపెట్టాల్సి అక్కర్లేదు. నీ జీవితంలో 2 కర్తవ్యాలు ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఒక కర్తవ్యం నౌకరు చేస్తున్నావు, ఇంకొక కర్తవ్యం నీ హక్కులను కాపాడడం కోసం నువ్వు పోరాట బాట ఎన్నుకోకపోతే మాత్రం నిన్నెవడు బతకనియాడు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎవడు వాడి ప్రేమతో నీకు ఇచ్చే ప్రసక్తి లేదు. అప్పుడప్పుడు అక్కడక్కడ ఓట్ల కోసం జరిగే ఘర్షణలో హామీలు ఇస్తుండొచ్చు, కానీ పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి దయచేసి మనం ఆ భ్రమలలో ఉండి ఆగం కావద్దని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి మీరు నాకు తెలిసి ఇలా అందరూ అవుట్ సోర్సింగ్ ఇలా గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ దాదాపు అవుట్ సోర్సింగ్ లెక్కనే ఉంటారు, కాంట్రాక్ట్ లెక్కనే ఉంటారు. మీ మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ లెక్కనే ఉంటారు, కాంట్రాక్ట్ లెక్కనే ఉంటారు. 5 లక్షల మంది అందాలు నాకు తెలిసి ప్రభుత్వంలో పర్మనెంట్ ఎంప్లాయీస్ కంటే కూడా వీళ్ళు ఎక్కువ ఉన్నారు. అన్ని రంగాల్లో ఇంకా గమ్మత్ ఏంటంటే వీళ్ళు లేకపోతే ఆఫీస్గా ఉన్నాడు. అసలు ఎవరైనా సిన్సియర్గా పనిచేస్తున్నాడు తెలుసా? అవుట్ సోర్సింగ్ ఉద్యోగం సిన్సియర్గా పనిచేస్తాడు. ఎందుకంటే నా యజమానికి నా ఆఫీసర్కు మంచి మా గుడ్ లుక్స్లో ఉండాలి, నన్ను మంచిగా చూసుకుంటే దాంతో వాళ్ళు పనిచేస్తారు. ఇంకా పర్మనెంట్ ఎంప్లాయీ గురించి వేరే మాట్లాడతలేదు. కానీ ఇలా వాళ్ళకంటే కూడా లీవులు పెట్టుకోకుండా ఎగబెట్టకుండా పొద్దున్నే వచ్చి సాయంత్రం దాకా ఉండి చెప్పిన పని ఒక ఇంటర్వ్యూ లాగా చేస్తున్నారు. ఎవరంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. వాళ్ళ గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఆఫీసులు కూడా వాళ్ళతో నడుస్తున్నాయి. ఇంకా మంచిగా నేర్చుకుంటున్న వాళ్ళు మంచి నీ పర్మనెంట్ ఎంప్లాయీల కంటే ఎక్కువ నేర్చుకొని పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను పర్మనెంట్ ఎంప్లాయీని నేను కించపరుస్తాను కానీ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇవాళ మీ గురించి చెప్పాలంటే గంటలు చెప్పినా ఉడవదు, కానీ బాధలు ఉన్నాయి. ఈ బాధల పరిష్కారానికి మీరు ఐక్యంగా మీరు ఉద్యమించండి. మాలాంటి వాళ్ళం మళ్ళీ చెప్తున్నాం, మేమేం ప్రభుత్వ పరంగా రాలేదు, ఈ పరంగా రాలేదు. మీ సమస్యలు తెలిసిన బిడ్డగా నేను ఇక్కడికి వచ్చినా తప్పకుండా మీలాంటి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.